ఈ ప్రపంచంలో దయ్యాలు వింత జీవులు నిజంగా ఉన్నాయా? కేవలం కథలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొన్నిసార్లు అవి మన కళ్ళ ముందే కెమెరాలకు దొరికిపోతుంటాయి. ఈరోజు మనం చూడబోయేవి వేర్వేరు దేశాల్లో ఫోన్లు, సెక్యూరిటీ కెమెరాల్లో లైవ్ గా రికార్డ్ అయిన 10 అత్యంత భయంకరమైన ఇన్సిడెంట్స్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ మిస్టరీ వీడియోలు ఏంటో చూసేద్దాం పదండి. ఇక ఈ ఇన్సిడెంట్ మలేషియాలో జరిగింది. ఒక డ్రైవర్ లేట్ నైట్ కార్లో బయటకు వెళ్తూ ఉండంగా ఒక శ్మశానం దగ్గరకు రాగానే భయంకరమైన సీన్ చూసి గట్టిగా బ్రేక్ వేశాడు. అక్కడ ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా చాలా నిశ్శబ్దంగా నిలబడి ఉండడం అతను చూశాడు. ఆమె బిహేవియర్ నార్మల్ పిల్లల్లాగా లేదు, ఏదో పూజలు చేస్తున్నట్లు వింతగా బాడీని కదిలిస్తోంది. ఇక డ్రైవర్ కార్ గ్లాస్ దించి ఏమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావని పలకరించాడు. కానీ ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా కేవలం శ్మశానం వైపు మాత్రమే వేలు చూపిస్తూ ఉండిపోయింది. నీ పేరెంట్స్ ఎక్కడ అని అడిగితే మళ్ళీ శ్మశానం వైపే వేలు చూపించింది. కానీ ఆ డ్రైవర్ ని పిచ్చెక్కించిన విషయం ఏంటంటే ఆ అమ్మాయికి అసలు కళ్ళే లేవు, ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. అక్కడ సిచ్యువేషన్ బాగా సీరియస్ అవడంతో అతను వెంటనే కార్ను ఫుల్ స్పీడ్ తో ముందుకు పోనిచ్చాడు. కొద్ది దూరం వెళ్ళాక బ్యాక్ మిర్రర్ లో చూస్తే ఆ అమ్మాయి అక్కడ క్షణంలో మాయమైపోయింది. ఇక ఈ ఇన్సిడెంట్ ఒక స్టూడెంట్ కు ఎదురైంది. అతను ఒక కొత్త హాస్టల్ రూమ్ లోకి మారాడు. అప్పటి నుంచి అతను బాత్రూమ్ కి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక భయంకరమైన జీవి తనను దొంగ చూపులు చూస్తున్నట్లు గమనించాడు. ఆ క్రియేచర్ చాలా ఇరిటేట్ చేసేదని, తాను దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే అది క్షణంలో మాయమైపోయేదని, కానీ తాను మళ్ళీ వెనక్కి రాగానే అది మళ్ళీ కనిపించేది అని అతను చెప్పాడు. ఇది పదే పదే జరగడంతో భయం పోయి అసలు అది ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అతనికి పెరిగింది. ఇక చివరకు బాత్రూమ్ లో కెమెరా పెట్టి అదంతా వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. తను టాయిలెట్ కి వెళ్ళినప్పుడు తనతో దాగుడు మూతలాడుతున్న ఆ క్రియేచర్ ఏంటో జూమ్ చేసి మరీ పట్టుకున్నాడు. చూడండి, దాని ఆకారం చాలా మిస్టీరియస్ గా ఉంది. అదేంటో ఎవ్వరూ చెప్పలేకపోయారు. నిజంగా ఆ క్రియేచర్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఒక కలెక్టర్, ఇక్కడ కలెక్టర్ అంటే వస్తువులను సేకరించే వ్యక్తి. అతని ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో ఒక వింత జీవి రికార్డ్ అయింది. అది ఇంటి బయట కదలకుండా నిలబడి ఏదో ఒక రీజన్ తో గది లోపలికి చూస్తోంది. ఆ ఇంట్లో చాలా కాస్ట్లీ వస్తువులు ఉండడంతో ఓనర్ దొంగలు వస్తారేమో లేదా వస్తువులు పాడు చేస్తారేమో అనుకుని భయపడి వెంటనే ఆ వీడియోను ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులకు పంపాడు. ఆ జీవికి పెద్ద కళ్ళు, చిన్నపాటి సూది లాంటి ముఖం ఉన్నాయి, కానీ ఫేస్ క్లియర్ గా లేదు. మిగిలిన బాడీ అంతా చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించలేదు. అది చూడ్డానికి ఏలియన్ మరియు దయ్యం మిక్స్ చేసినట్లు వింతగా ఉంది. దాన్ని చూసిన వాళ్ళంతా భయపడిపోతున్నారు. అయితే ఇప్పటికీ అది ఏ క్రియేచర్ అనే దానిపై ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదు. ఈ వీడియో అర్ధరాత్రి పూట ఒక ఇంట్లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది. ఫస్ట్ చూస్తే అదంతా నార్మల్ గానే అనిపిస్తుంది. ఒక కపుల్ హాల్లో కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. ఇల్లు కాస్త చల్లగా ఉంటుందని మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంచారు. కాసేపట్లో ఒక వింత జరగబోతుందని వారిద్దరూ అసలు ఊహించలేదు. సడన్ గా ఒక మిస్టీరియస్ తెల్లటి ఆకారం ఆ ఇంటి ముందు నుంచి దూసుకు వెళ్ళింది. అది కనిపించింది జస్ట్ కొన్ని సెకండ్లే, కానీ బయట చూస్తున్న ఆ వైఫ్ కళ్ళల్లో పడడానికి అది సరిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిన ఆమె భయంతో సీట్లోంచి లేచింది. తాను చూసింది ఏంటో హస్బెండ్ కి చెప్పి ఇద్దరు అసలు టైం వేస్ట్ చేయకుండా చెక్ చేయడానికి బయట పెరట్లోకి పరిగెత్తారు. అసలు ఏం జరిగిందా అని చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ ప్లేస్ అంతా నార్మల్ గా ఖాళీగా ఉంది. అయితే అంత స్పీడ్ గా వెళ్ళిన ఆ తెల్లటి నీడ ఏంటో చెప్పడానికి ఎలాంటి క్లూ దొరకలేదు. తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి వాళ్ళు కూడా భయపడిపోయారు. అర్ధరాత్రి వేళ కొలంబియాలోని ఒక ఊరిలో ఉన్న జనాలు ఒక చిన్న బాబు ఏడుపు శబ్దం విని హఠాత్తుగా నిద్రలేచారు. ఆ బాబు ఒక ఇంటి తలుపు ముందు నిలబడి ఏడుస్తున్నాడు. అతను జస్ట్ నార్మల్ గా ఏడవడం లేదు, తలుపు తీసి నన్ను లోపలికి రానివ్వండి అంటూ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతని వాయిస్ లో ఉన్న టెన్షన్ వినడానికి చాలా వింతగా భయంగా ఉంది. అయితే ఇంటి ఓనర్ సిక్స్ సెన్స్ మాత్రం ఇదేదో డేంజర్ అని హెచ్చరించింది. సీన్ చూస్తే ఏదో తేడాగా ఉంది. మొబైల్ ఫోన్ తో వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఏడుపు శబ్దం పెరుగుతున్న కొద్దీ అతని గుండెల్లో రైలు పరిగెత్తాయి. జాలి వేస్తున్నప్పటికీ మనసులో భయం అంతకంటే ఎక్కువగా ఉంది. ఈ స్టోరీ నలుగురు ఫ్రెండ్స్ ఒక ఇంట్లో కలిసి పార్టీ చేసుకుంటూ గిటార్ వాయిస్తూ పాటలు పాడుకుంటున్నప్పుడు జరిగింది. తాము తమ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు, కానీ ఆ కెమెరాలో ఎంత భయంకరమైన సీన్ రికార్డ్ అయిందో వాళ్ళకు అప్పుడు అసలు తెలియదు. వాళ్ళంతా పాటల్లో ఫుల్ గా మునిగిపోయి ఉండంగా వాళ్ళ వెనుక భాగంలో హఠాత్తుగా ఒక వింత ఆకారం ప్రత్యక్షమైంది. అది కొద్దిసేపు అక్కడ నిలబడి వెంటనే మాయమైపోయింది. ఆ టైంలో ఫ్రెండ్స్ ఎవరు దాన్ని గమనించలేదు, ఎందుకంటే అది నార్మల్ కంటికి కనిపించలేదు. కానీ తర్వాత ఆ వీడియోను మళ్ళీ
చూసినప్పుడు వాళ్ళంతా భయంతో చెల్లాచెదురయ్యారు. నెటిజన్లు ఆ వీడియోను జూమ్ చేసి వారి వెనుక ఉన్న ఆ వింత క్రియేచర్ ఏంటో కనుగొనడానికి ట్రై చేస్తున్నారు. కానీ అదేంటో ఎవరు చెప్పలేకపోయారు. అయితే మీరు అది ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నైట్ టైంలో నడుచుకుంటూ వాళ్ళ రూమ్ కి తిరిగి వెళ్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ చూపు పై అంతస్తులో ఉన్న ఒక విండో వైపు పడింది. అక్కడ కనిపించిన ఆ సీన్ చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ రూమ్ లోపల ఒక నైట్ షేడ్ లాంటి రూపం నిలబడి వీరిద్దరి వైపు రెప్ప వాల్చకుండా కిందకు చూస్తోంది. దాన్ని చూసిన ఫస్ట్ సెకండ్ లోనే అది ఖచ్చితంగా నార్మల్ హ్యూమన్ అయితే కాదని వాళ్లకు అర్థమైపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రూమ్ ఎవరూ లేని ఒక పాడుబడిన ఖాళీ రూమ్. అలాంటప్పుడు అక్కడ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి, అది అక్కడ తిరిగే ఏదైనా దయ్యం లేదా ఆత్మ అయి ఉండాలి, లేదా కేవలం వీరిద్దరిని టార్గెట్ చేసి భయపెట్టడానికి ఆ రూమ్ లోకి దూరిన వాళ్ళు ఎవరైనా సరే అయి ఉండాలి. ఇక ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వెంటనే ధైర్యం చేసి మొబైల్ తీసి అదంతా రికార్డ్ చేశారు. ఇక తర్వాత వెంటనే అక్కడి నుంచి పారిపోయారు కూడా. బ్రెజిల్లో ఒక అతను కెమెరాలో ఒక గోస్ట్ ని క్యాప్చర్ చేశానని చెప్తున్నాడు. అసలు విషయం ఏంటంటే అతనికి రాత్రిపూట ఇంటి బయట ఏదో వింత శబ్దాలు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. కానీ అతను ఎన్నిసార్లు బయటికి వెళ్లి వెతికినా అసలు ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది అసలు అర్థం కాలేదు. దాంతో డౌట్ వచ్చి అతను ఇంటి చుట్టూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టించాడు. కానీ ఒకరోజు అర్ధరాత్రి ఆ కెమెరాలో ఎలాంటి సీన్ రికార్డ్ అవుతుందో అతను అసలు ఊహించలేదు. బయట ఒక చిన్న పిల్లాడు అలా నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. టైం చూస్తేనేమో అర్ధరాత్రి అయింది. పైగా ఆ పిల్లాడు కంప్లీట్ ఒంటరిగా ఉన్నాడు. ఆ ఓనర్ మొదట ఏంటిది వింతగా ఉంది అనుకున్నాడు. కానీ ఆ తర్వాత జరిగింది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పిల్లాడు అలా నడుస్తుండగానే అతని బాడీ మెల్లమెల్లగా గాల్లో కరిగిపోతున్నట్లు అయిపోయి లాస్ట్ కి పూర్తిగా మాయమైపోతాడు. ఆ పిల్లాడు నిజానికి ఒక దయ్యమని, అలా మాయమవడానికి ముందే కెమెరాకి దొరికాడని చాలా మంది అనుకుంటున్నారు. బహుశా అందుకే ఆ ఇంటి ఓనర్ కి రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపించి ఉంటాయని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇందులో పారానార్మల్ ఏమీ లేదు, కెమెరాలో ఏదో గ్లిచ్ రావడం వల్లే ఇలా కనిపించింది అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా గాల్లో అలా మాయమైపోయిన ఆ వీడియో మాత్రం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియో ఒక అబ్బాయికి సంబంధించింది. అతనికి తరచూ నిద్రలోనే బాడీ మొత్తం లాక్ అయిపోయి కదలలేని స్థితి వచ్చేది. దీన్నే మనం స్లీప్ పారాలిసిస్ లేదా మన వాళ్ళైతే దయ్యం నొక్కడం అని అంటారు. ఇక ఇది పదే పదే జరగడంతో టార్చర్ భరించలేక ఒక రాత్రి అతను తన బెడ్రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఉంచి అక్కడ ఒక కెమెరా సెట్ చేశాడు. తను కదలలేని స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుందో లైవ్ గా చూడాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఆ వీడియో చెక్ చేసిన అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ వీడియోలో ఒక డార్క్ షాడో మెరుస్తున్న కళ్ళతో గోడ వెనుక దాక్కుని బెడ్రూమ్ లోపలికి చూస్తున్నట్లు క్లియర్ గా రికార్డ్ అయింది. ఇక నెటిజన్స్ అయితే దీనిపై తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇక సింగపూర్లోని ఒక కొత్త ఆఫీస్లోకి మారిన కొంతమంది ఎంప్లాయీస్ తమ కొలీగ్స్ అందరినీ ఉలిక్కి పడేలాగా చేసిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ని వీడియో తీశారు. ఆఫీస్ సీలింగ్ పై ఉన్న లైట్లు ఎలాంటి రీజన్ లేకుండానే హఠాత్తుగా ఆరిపోయాయి. ఆ తర్వాత పైనున్న ఫాల్స్ సీలింగ్ గ్యాప్ లోంచి ఒక చెయ్యి బయటకు వచ్చింది. దాని షేప్ స్ట్రక్చర్ చూస్తే నార్మల్ మనిషి చేతిలా అస్సలు లేదు. ఆ చెయ్యి గాల్లో అటు ఇటు కదులుతూ దేనికోసమో వెతుకుతున్నట్లు చేసి మళ్ళీ సీలింగ్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ తో ఆ కొత్త ఆఫీస్ కాస్త దయ్యాల ఆఫీస్లా మారిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూసాక ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మరి ఈ 10 వీడియోస్ లో మీకు భయాన్ని కలిగించిన సీన్ ఏది? అసలు ఇలాంటి వింత శక్తులు ఉన్నాయని మీరు నమ్ముతారా? కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.